హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీ ఆటోమొబైల్. ఈరోజు మన ముందున్న వెహికల్ వచ్చేసి టాటా పంచ్. ఇది 2023 క్రియేటివ్ ఏఎంపీ మోడల్. ఇది ఇప్పుడు మనం దీన్ని ఓవర్లుక్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పెద్దగా గ్రిల్ అయితే ఇచ్చారు. గ్రిల్ దగ్గర ఇక్కడ 3 హోల్స్ అయితే ఇచ్చారు. ఈ హారన్ కోసం అయితే ఇచ్చారు. గ్రిల్ వచ్చేసి మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఉంది. మిడిల్ అయితే లోగో ఉంది. ఇక్కడ కింద మనకి క్రోమ్ స్ట్రిప్పింగ్ లో కూడా ఇచ్చారు. ఒక క్రోమ్ స్ట్రిప్పింగ్ అయితే ఇచ్చారు. ఇవి వచ్చేసి మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. ఇవి వచ్చేసి హాలోజన్ హెడ్ ల్యాంప్స్. ఇవి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్. కింద మనకి ఇక్కడ ఫాగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఒక స్పేస్ లాగా అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎయిర్ పాస్ అవ్వడానికి. బోనట్ చూసుకున్నట్లయితే బోనట్ అయితే చాలా హెవీగా ఉంది. ఈ వెహికల్ ఇంజన్ వచ్చేసి 1.2 లీటర్ రెవెట్రాన్ పెట్రోల్ ఇంజన్. ఇది వచ్చేసి మనకి 85 బిహెచ్పి పవర్, 115 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ మనకి ఇన్సులేషన్ ప్యాడింగ్ కూడా ఇచ్చారు. దీని వల్ల మనకి క్యాబిన్ లోకి సౌండ్ అయితే రాదు. ఇప్పుడు ఈ వెహికల్ మనం వెనకాల చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పెద్దగా స్ప్రెడబుల్ స్టాప్ లైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుండి ఇది వరకు మంచిగా స్ప్రెడ్ అవుతుంది. ఇది వచ్చేసి హాలోజన్ స్టాప్ లైట్ ఇచ్చారు. ఇక్కడ మనకి ట్రైఆరో డిజైన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం దీని బూట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పార్సల్ అయితే ఇవ్వడం జరిగింది. బూట్ స్పేస్ కూడా మనకి 366 లీటర్స్ అయితే వస్తుంది. ఇంకా మనం కావాలనుకుంటే ఇక్కడ ఇట్లా ప్రెస్ చేసి సీట్స్ ముందుకు కూడా అనుకోవచ్చు. బూట్ స్పేస్ అయితే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మిడిల్ లో రివర్స్ కెమెరా అయితే ఇస్తున్నారు. ఇక్కడ పంచన్ అయితే రాసేస్తుంది. లోకల్ బ్యాజింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి రేర్ డిఫాగర్ అండ్ వైపర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి మంచిగా చిన్నగా స్టాప్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ మనకి అన్ని వెహికల్స్ లాగా సైడ్ కి అయితే ఉండదు. ఓపెనింగ్ హ్యాండిల్ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ ప్రెస్ చేసి తీయాలి. బ్యాక్ డోర్ అయితే 90% అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మంచి మనకి ఒక సిల్వర్ కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి డ్యూయల్ టోనేజ్ ఇచ్చారు. వైట్ కలర్ లో ఏదైతే ఇచ్చారు. ఇది వచ్చేసి హార్డ్ బ్లాక్ ప్లాస్టిక్ అయితే ఉంది. సాఫ్ట్ టచ్ చేసేది. ఇక్కడైతే మనకి డోర్ పాకెట్ అయితే ఇచ్చారు. బాటిల్ హోల్డర్ స్టోరేజ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం సీటింగ్ చూసుకున్నట్లయితే అందరితో సపోర్ట్ అయితే ఫుల్ గా ఇచ్చారు. ఫుల్ కంఫర్ట్ గా ఉంది సీటింగ్ కూడా. నా హైట్ వచ్చేసి 5'8". హెడ్ రూమ్ కూడా బాగా ఇచ్చారు. ఇక్కడ మనకి వెనకాల అడ్జస్టబుల్ హెడ్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ మిడిల్ లో హ్యాండ్ రెస్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ కప్ హోల్డర్స్ అయితే ఇవ్వలేదు. మిడిల్ రోకి వస్తే మిడిల్ రో లో కూడా కంఫర్ట్ గా ఉంది. ఇక్కడ థర్డ్ ప్యాసింజర్ లో ఫుల్ కంఫర్ట్ గా కూర్చోవచ్చు. హంప్ అయితే లేదు. ఇక్కడ కూల్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. గ్లో బాక్స్ అయితే కూల్ ఉంది. పైన ఇక్కడ మనకి ఒక ట్రే అయితే ఇచ్చారు. వచ్చేసి ఏసీ వెంట్స్ కూడా ఇక్కడ సిల్వర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి డాష్ బోర్డ్ డ్యూయల్ టోన్ లో వస్తుంది. ఇది వచ్చేసి లాట్ ఆఫ్ ప్లాస్టిక్ అయితే ఉంది ఇక్కడ. కాకపోతే మంచి లుక్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం మెయిన్ గా డ్రైవర్ సైడ్ వెళ్దాం. ఇక్కడ మనకి ఓఆర్వీఎం దగ్గర ఇండికేటర్ లైట్స్ కూడా ఇచ్చారు. ఓఆర్వీఎం దగ్గర ఆటో ఫోల్డింగ్ ఓఆర్వీఎంస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి డ్రైవర్ సైడ్ రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ డోర్ దగ్గర కూడా డ్యూయల్ టోన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి మనకి ఓవర్వీఎం కంట్రోల్స్. ఇవి 4 పవర్ విండోస్ కంట్రోల్. ఇక్కడ మనకి ఫ్రంట్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. ఇవి వచ్చేసి క్రూజ్ కంట్రోల్ సెట్టింగ్స్. ఇవి వచ్చేసి మనకి వాల్యూమ్ సెట్టింగ్స్. లెఫ్ట్ సైడ్ మనకి లైట్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి వైపర్ కంట్రోల్స్. ఇవన్నీ వెహికల్స్ లో ఉండేదే. ఇక్కడ మనకి స్టాప్ బటన్ అయితే ఇచ్చారు. ఇవి వచ్చేసి మనకి హెడ్ లైట్ కంట్రోల్స్. ఇక్కడ కూడా మనకి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి గేర్ బాక్స్. ఇది ఆటోమేటిక్ గేర్ బాక్స్. ఇది ఇక్కడ కూడా మనకి లాట్ ఆఫ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ముందు కూడా స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఏసీ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఏసీ కంట్రోల్స్. ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ తో అయితే వస్తుంది. ఇది వెహికల్ మనకి హజార్ లైట్ కంట్రోల్. పైన ఇదైతే సన్ షేడ్, డ్రైవర్ సైడ్ సన్ షేడ్ సైడ్ ఇక్కడ మిర్రర్ అయితే ఇవ్వలేదు. ఇది వచ్చేసి రీడింగ్ లైట్. కో ప్యాసింజర్ సైడ్ సన్ షేడ్ సైడ్ ఇక్కడ మనకి మిర్రర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, డిజిటల్ అండ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి మిడిల్ లో మంచిగా టాటా లోగో అయితే ఇవ్వడం జరిగింది. స్టార్ట్ స్టాప్ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి డిస్ప్లే సెట్టింగ్స్. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే తో అయితే వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ టచ్ రెస్పాన్స్ కూడా బాగుంది. ఇప్పుడు మనం దీని సౌండ్ చూసుకున్నట్లయితే సౌండ్ డెమో అయితే ఇచ్చారు మనకి ఇక్కడ. వెహికల్ సౌండ్ కూడా బాగుంది. టచ్ రెస్పాన్స్ కూడా బాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి హజార్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ వెహికల్ ని డ్రైవ్ చేసి డ్రైవింగ్ ఇన్స్పిరేషన్ అయితే చూద్దాం. వెహికల్ స్టీరింగ్ అయితే చాలా లైట్ గా ఉంది. వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు వెహికల్ పవర్ అయితే మనకి వెహికల్ ఇనిషియల్ పికప్ అయితే చాలా బాగుంది.
ట్రాఫిక్ లో పంచ్ ఏఎంటి రియల్ గా హీరో అని చెప్పొచ్చు. మనకి ఈ వెహికల్ తో క్లచ్ వర్క్ అయితే అస్సలు ఉండదు, జస్ట్ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ తోటే మూవ్ చేయొచ్చు. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో లెగ్ పెయిన్ అనేది ఉండదు. స్ట్రెస్ ఫ్రీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. స్టీరింగ్ కూడా మనకి ఇక్కడ చాలా లైట్ గా ఉంది డ్రైవ్ చేస్తున్నప్పుడు. స్మాల్ గ్యాప్స్ లో కూడా ఈజీగా స్ప్లిట్ అవుతుంది. పార్కింగ్ కూడా సూపర్ ఈజీగా ఉంటుంది. ఏఎండి షిఫ్టింగ్ కొంచెం స్లో ఉంది, కానీ స్మూత్ గా డ్రైవ్ చేస్తే చాలా కంఫర్టబుల్. డే టు డే ఆఫీస్ యూస్ కి అయితే ఈ కార్ అయితే పర్ఫెక్ట్ ఎస్యూవీ అని చెప్తారు. ఇప్పుడు మనం ఈ వెహికల్ పికప్ విషయానికి వస్తే పికప్ డీసెంట్ గా ఉంది. సడన్ రేసింగ్ ఫీల్ కాకుండా మనకి స్మూత్ అండ్ పవర్ డెలివరీ అయితే ఉంది. సిటీస్ లో 40 to 60 స్పీడ్స్ వరకు పర్ఫెక్ట్ ట్యూనింగ్ అయితే ఉంటుంది. ఓవర్టేకింగ్ కూడా మనకి ఈ వెహికల్ లో చాలా ఈజీ అండ్ ఫాస్ట్ గా మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ వెహికల్ సస్పెన్షన్ విషయానికి వస్తే మనం ఇక్కడ పాట్ హోల్స్ దగ్గర ఉన్నాము. చిన్న చిన్న పాట్ హోల్స్, స్పీడ్ బ్రేకర్స్ ని ఈ వెహికల్ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దీంట్లో మనకి 193 mm గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల ఎక్కడ స్క్రాప్ అవ్వదు. రఫ్ రోడ్స్ లో కూడా మనకి టెన్షన్ లేకుండా డ్రైవ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ వెహికల్ మైలేజ్ విషయానికి వస్తే, ఇప్పుడు మైలేజ్ గురించి కంపెనీ క్లెయిమ్ అరౌండ్ 20 km/L అయితే వాళ్ళు కంపెనీ క్లెయిమ్ అయితే చేస్తారు. కానీ రియల్ వరల్డ్ లోకి వస్తే సిటీలో అయితే 14 to 16, హైవేలో అయితే మనకి మాక్సిమం 18 అయితే వస్తుంది. ఒక ఆటోమేటిక్ ఎస్యూవీకి ఇది చాలా బెటర్ మైలేజ్ అని చెప్పొచ్చు. మనకి పంచ్ లో వేరియంట్స్ వచ్చేసి దీంట్లో చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి ఫస్ట్ వేరియంట్ వచ్చేసి ప్యూర్, ఇది మనకి బేసిక్ వేరియంట్. సెకండ్ వచ్చేసి అడ్వెంచర్ వేరియంట్ అని ఉంటుంది, ఇది మిడ్ వేరియంట్. థర్డ్ వచ్చేసి అకంప్లిష్డ్ అయితే ఉంటుంది, ఎక్కువ ఫీచర్స్ అయితే వస్తాయి. ఇంకోటి మనకి ఫోర్త్ వచ్చేసి క్రియేటివ్, టాప్ మోడల్ లో ఇది మాన్యువల్. ఫిఫ్త్ వచ్చేసి మనకి క్రియేటివ్ ఏఎండి ఆటోమేటిక్, ఇది వచ్చేసి ఫుల్లీ టాప్ మోడల్. దీంట్లో మనకి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. నన్ను అడిగితే బెస్ట్ వేరియంట్ ఏది అని అడిగితే నా సజెషన్ వచ్చేసి క్రియేటివ్ ఏఎంటి, ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తున్న వెహికల్ అంటాను. ఎందుకంటే ఆటోమేటిక్ కంఫర్ట్ ఉంటుంది, ఫుల్ ఫీచర్స్, సేఫ్టీ అయితే ఉంటుంది. అప్రాక్స్ ప్రైస్ వచ్చేసి మనకి 9 to 9.5 lakhs ఎక్స్షోరూమ్ ప్రైస్ గా ఉంటుంది. నాకు అనిపించింది ఈ మోడల్ వచ్చేసి వాల్యూ ఫర్ మనీ అయితే అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇది టాటా పంచ్ యొక్క రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ అయితే చేయండి. అంతవరకు డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్.